దేవుని నామమునకు స్తోత్రంలో నాటి ధ్యానాంశము స్వస్థపరిచే యెహోవాని నేనే అనే అభయం ఇచ్చినవాడు యేసుక్రీస్తు అండి. రెండవ భాగంగా నిన్నటి దినమున కొన్ని ఆధ్యాత్మికమైన స్వస్థతల గురించి మనం దేవుడు నేర్పించినందుకు వేలాది స్తోత్రం అండి. అనేక మందిని ముట్టి స్వస్థతనిచ్చి మరి ఆ పరిశుద్ధ రక్తంతో ఆ పరిశుద్ధమైన హస్తంతో దేవుడు మనకు ఆంతరికంగా కూడా మనకి స్వస్థతలను దయచేశాడండి. మరి ఈ దినమున మరికొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు నేర్చుకుందామండి. మరి చెవుడు గల నత్తివాడు మార్కు సువార్త 7:32-35 వచనంలో ఆయన వాని చెవులలో తన వ్రేళ్లు పెట్టి నాలుక ముట్టి ఎఫ్ఫతా అనగానే వాని చెవులు తెరవబడి నాలుక సడలింపబడి మాటలాడుటకు ఎంతో అద్భుతము. అది డాక్టర్లకు కూడా అందని ప్రశ్నగానే మిగిలిపోయిందండి. ఈ లోక వైద్యులు ఎన్నెన్నో ఆధునాతిక పరికరాలు వాడుచుండగా ఆయన వాడిన అద్భుత పరికరము ఆయన వ్రేలు మాత్రమే. అట్టి పరమ పావన హస్తస్పర్శతో మన చెవుడు మన మోగతనం కూడా తొలగించుకొని మూగబోయిన మన యొక్క నోటిని తెరిచిన మన నోటితోటి ఆయనను స్తుతించుదామండి. తర్వాతది నడుము వంగిన స్త్రీ లూకాసు వార్త 13:11-13 వచనములండి. 1-2 అండి. 18 ఏండ్ల నుండి సాతాను బంధకాలలో వంగి ఉన్న స్త్రీని పిలిచి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరచుటకు కారణము ఆయన విమోచన హస్తస్పర్శే. అట్టి హస్తస్పర్శతో మనలోని సాతాను బంధనాల నుండి విడవబడాలని వేడుకుందాం. ఇలా ఎన్ని అని చెప్పగలమండి. ఆయన అయితే అతి ప్రాముఖ్యమైన మరో అంశము మనము జ్ఞాపకం చేసుకోవాలండి. ఏమిటంటే ఆయన తన చేతితో తాకి ప్రార్థించిన 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఒకసారి, 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు 4,000 మందికి ఒకసారి, ఈ 2 పర్యాయాలు పిల్లలు స్త్రీలు లెక్క పడకుండానే పురుషుల సమూహాన్ని అంతటికంతటికి ఆహారంగా పంచగా ఇంకా 12 గంపలు మొదటిసారి, రెండవసారి 7 గంపలు మిగిలాయంటే అది యేసయ్య జోడించి ప్రార్థించిన ప్రార్థన హస్తస్పర్శ సహాయమే. ఆయన చేతితో తాకి ప్రార్థించగానే ఆ రొట్టెలు చేపలు అన్నీ ఇన్ని అయి ఆకాశమంతే అన్నట్లు వృద్ధి పొందాయండి. జోడించి ప్రార్థించే మన చేతులతో ఆయన ప్రార్థన హస్తస్పర్శ మహిమను అందిపుచ్చుకొని ఆధ్యాత్మికంగా మరెన్నో రెట్లు ఎదగడానికి మనము కోరుకుందామండి దేవుని దగ్గర. ఇట్టి ఆశ్చర్యకర మహిమతో కూడిన యేసు హస్తస్పర్శను చవిచూచిన ఎందరో ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి ఏంటని ఆశ్చర్యపడ్డారు. మార్కు సువార్త 6:2 ప్రకారం నానావిధ రోగగ్రస్తుల మీద చేతులుంచి వారిలో ప్రతి వారిని స్వస్థపరిచున్నాడు. లూకాసు సువార్త 4:40 ప్రకారం అందుకే యథార్థవర్తనుడైన యోబు భక్తుడు ఆయన చేతులే స్వస్థపరచును అన్నాడు. యోబు గ్రంథము 5:18 ప్రకారం కొనియాడుచున్నాడు. రక్షింపనేరకుండానట్లు యెహోవా హస్తం కూర్చకాలేదు అని యెషయా గ్రంథం 59:1 ఉద్బోధించుచున్నాడు. ఆయన చేతులను గూర్చి కొందరు ఇంకా ఏమని సెలవిస్తున్నారంటే అతని ఎడమ చెయ్యి నా తల క్రింద ఉన్నది, అతని కుడి చెయ్యి నన్ను కౌగులించుచున్నది అని ప్రసంగి గారు అనుభవించి చెప్పిన మాటలు పరమగీతంలో 8:3 సడలని చేతులను బలపరచువాడు ఆయన కీర్తనకారుడని ఆలపిస్తున్నాడు. ఆయన చేతులలో తన జనులు గాయములను కట్టువాడు. యెషయా గ్రంథం 30:21 ఆయన హస్తంలో నుండి కిరణములు వెడలుచున్నాయి, అచ్చట ఆయన బలము దాగి ఉన్నది. హబక్కుకు 3:4 ప్రకారం ప్రవక్త చెప్పిన రీతిగా దేవుని చేతి నుండి వెలువడే కిరణాలు ఆల్ఫా, బీటా, గామా, ఎక్స్రే కిరణాల కంటే బలమైనవన్నీ. అన్ని వ్యాధుల మూల రహస్యాలను ఛేదించి స్వస్థతలనిచ్చి వారందరిని ధైర్యపరిచి సంఘములోనికి రావడానికి దేవుడు ఒక ప్రత్యేకమైన మార్గమే వారికి స్వస్థతలు. కనుకనే ఆ స్పర్శ కొరకు తమ పసిబిడ్డలను కొందరు తల్లులు తీసుకొని రాగా వారిని ఎత్తుకొని కౌగలించి ముద్దాడి స్పర్శించి ఉన్నాడు ప్రభు. ఎంత ధన్యకరం కదండి ఆ బిడ్డలు. ఆయన చేతి స్పర్శే కాక ఆయన పాదాలంటే అత్తరు పూసిన పాపాత్మురాలికి ఎనలేని ఆత్మ స్వస్థత, శాంతి, సమాధానములు లభించాయి. ఆయన వస్త్రస్పర్శను అనుభవించిన రక్తస్రావ రోగికి మరెంతో నెమ్మది, స్వస్థత దొరికింది. అందుకే కుంటివారు, గుడ్డివారు, మూగువారు, ఊచకాలు, చేతులు మొదలైన అంగవికలులు ఆయన పాదముల చెంత వేడగా ఆయన వారందరికీ అద్భుత స్వస్థతలను చేకూర్చారు. విశ్వాసులారా, భక్తులారా, మిత్రులారా, ఇట్టి మహిమాన్వితమైన
హస్తుడైన యేసు దినమెల్లా తన చేతులు చాపి నా యుద్ధకు రండి అని ఆహ్వానిస్తున్నారు. నిన్ను నన్ను అరచేతుల మీద చెక్కుకొనిన్నారు. యెషయా గ్రంథం 49:16 అని పలికిన దేవుడు తన కరుణ కరములతో మన హృదయ ద్వారమును తట్టుచున్నాడు. ఆ పిలుపు వింటున్నామా? హృదయమనే తలుపు తట్టే ఆ హస్తస్పర్శానుభవమును పొంది ఆయనను ఆహ్వానించడానికి మన హృదయ తలుపులను తెరుద్దామండి. నాడు చిన్నపిల్లలను యేసునొద్దకు రానీక కొందరు అడ్డగించారు. నేడు ప్రభువు హస్తస్పర్శను, ఆయన కరుణ కటాక్ష స్పర్శ భాగ్యాన్ని దూరపరిచే అభ్యంతర కారకాలు మనలో ఉన్నవేమో పరిశీలించుకుందాము. వాటి నుండి మనం దూరమయ్యి యేసుక్రీస్తు స్పర్శ ద్వారా మనము స్వస్థత పొందుదామండి. ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా కూడా ఆయన వైపు మన చేతులెత్తి ప్రార్థించుదాము. మన పాప రోగ స్వస్థతను కోరి యేసయ్య పాదాలంటి వేడుకొందాము. ఆయన చిత్తానికి సమర్పించుకొని పేతురు వలె నా పాదాలు మాత్రమే కాదు ప్రభువా, నీ పవిత్ర హస్త స్పర్శతో నన్ను నిలువెల్లా కడిగి పవిత్రపరచుమని విజ్ఞాపన చేద్దామండి. ఆయన చెంత ప్రణమిల్లుదాము. అప్పుడు ఆయన కరుణాపూరితమైన, స్వస్థతప్రదమైన, పరమ పావనమైన, విమోచనాయుతమైన, ఆశ్చర్యకరమైన ప్రార్థన పూర్వక మహిమాన్వితమైన, పునరుద్ధాత్పితమైన అతి పరిశుద్ధ హస్తములతో మనలను ముట్టి కౌగలించి పాపరోగ స్వస్థతను అనుగ్రహిస్తాడు. ఆయన అద్భుత స్పర్శ. అదియే ఆయన అద్భుత స్పర్శ. ప్రభువు మనందరికీ కూడా అట్టి అద్భుత స్పర్శను మనకిచ్చి, కృపగల దేవుడు మనకు కృపను అనుగ్రహించి శారీరక స్వస్థత, ఆధ్యాత్మికమైన స్వస్థత, ఆత్మీయమైన స్వస్థతనిచ్చి మనల్ని కూడా దేవుని ఎందు సంతోషపరచులాగున దేవుని యొక్క ఆ యొక్క హస్తాలను మనలను కూడా ముట్టి స్వస్థత ఇచ్చునుగాక. ఆమేన్.